సీఎం ఇలాఖాలో వర్గపోరు పీక్ స్థాయికి వెళ్ళిందా? అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారా? వార్ వన్ సైడ్ అని సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారా? మా పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను వెలికి తీస్తానని మాజీ మంత్రి సవాళ్లు విసురుతున్నారా? మాజీ మంత్రిపై ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారా? నేతల హాట్ కామెంట్స్ తో రాష్ట్ర అధినాయకత్వం తలలు పట్టుకుంటున్నారా? మాజీ మంత్రి ఎమ్మెల్యేల మధ్య వైరం పీక్ స్థాయికి వెళ్ళిందా? ఇంతగా రచ్చకెక్కుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎవరు? ఏదా జిల్లా? ఈ లోగుట్టులో చూద్దాం. వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార పక్షానికి నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ సమరానికి సై అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ గజగజ వణికిపోతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైతం ఎమ్మెల్యేల మధ్య మంత్రులకు ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ముఖ్యంగా వనపర్తి జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వర్గపోరుకు నాంది పలికిందట. గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తూడి మెగారెడ్డి అప్పటి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తూడి మెగారెడ్డికి కొల్లాపూర్ నియోజకవర్గ మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ సాధించుకుని విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చలామణి అవుతున్న జిల్లెల చిన్నారెడ్డి 2023 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం మెగారెడ్డి వైపు మొగ్గు చూపడంతో ఆయన ఎన్నికల్లో కామ్గా ఉండిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు అనంతరం చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తూడి మెగారెడ్డిపై విరుచుకుపడుతూ వచ్చారు. ఎవరికి వారు కార్యక్రమాలను చేసుకుంటూ రాష్ట్ర అధినాయకత్వానికి సైతం చికాకు తెప్పించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వనపర్తి రాజకీయాలలో కలుగజేసుకుని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో కొన్ని నెలల పాటు చిన్నారెడ్డి కామ్గా ఉండి అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే మెగారెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ విమర్శలు ఎంతదాకా వెళ్లాయంటే ఢిల్లీ ఏఐసీసీ పెద్దల వరకు ఫిర్యాదు చేసేలా వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వస్తున్నది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందట. ఇప్పటికే తనను పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డిపై కత్తులు దూస్తూ ఉండగా దానికి తోడు డీసీసీ నూతన అధ్యక్షుడి పగ్గాలు శివసేనారెడ్డికి అప్పగించడంతో ఆ జిల్లాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజేసిందట. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకుంటూ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యే, మాజీ మంత్రుల గ్రూపు తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తూడి మెగారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేయకముందే బగ్గుమంటుంది. ఇద్దరి మధ్య ఆదిత్య పోరు పీక్ స్థాయికి చేరుకున్నదట. దీనికి తోడు స్థానిక సర్పంచ్ ఎన్నికలు ఆ జిల్లాల్లో మరింత అగ్గి రాజేసిందట. ఇప్పటికే ఇద్దరి నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వైరం బహిరంగం కావడంతో అటు పాత కాంగ్రెస్, ఇటు కొత్త కాంగ్రెస్ అంటూ వనపర్తి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోవడంతో పాటు అసలు కాంగ్రెస్ ఎవరు, నకిలీ కాంగ్రెస్ ఎవరు అనే ప్రచారం సైతం ఆ జిల్లాలలో జోరందుకుంది. నీవెంత అంటే నీవెంత అనే స్థాయికి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందట. అంతర్గతంగా కొన్ని ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న వైరం ప్రస్తుతం బహిర్గతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒకే వరలో రెండు కత్తులు ఉండవన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరి నేతల మధ్య వైరం పీక్ స్థాయికి వెళ్ళిందని, అంతర్గతంగా ఉన్న వర్గపోరు బహిర్గతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. అగ్గికి ఆజ్యం పోసినట్లు చిన్నారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ అధికార పార్టీలో అగ్గి రాజేసింది. మరోసారి వనపర్తి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య గత శాసనసభ ఎన్నికల టికెట్ వ్యవహారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు చిన్నారెడ్డి. గత అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పార్టీలో అధికార పక్షంలో పెద్ద దుమారాన్ని లేపాయి. సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని నియోజకవర్గంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ తన కార్యకర్తలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్ రెడ్డిలా మారి తిరగబడతానని హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పారని, చిన్నారెడ్డి వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారు. కానీ పార్టీలోని ఎన్నికల కమిటీ
కమిటీ డబ్బులకు ఆశపడి నాకు టికెట్ ఇవ్వలేదని చిన్నారెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ పొలిటికల్ సర్కిల్స్లో రచ్చకు నాంది పలికినట్లు అయింది. దీంతోపాటు ఎమ్మెల్యే మెగారెడ్డి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కానీ నిలిచారని, వనపర్తి జిల్లాను అక్రమాలకు అడ్డాగా మార్చారని ఎమ్మెల్యేపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీలు మారిన వారికి రాష్ట్ర అధినాయకత్వం అందలమెక్కిస్తున్నదని, పార్టీ టికెట్ తెచ్చుకునేందుకు ఎమ్మెల్యే మెగారెడ్డి రాష్ట్ర అధినాయకత్వానికి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిన్నారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడిని సృష్టించాయి. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వర్గపోరుతో సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా నేతలపై చాలా సీరియస్గా ఉన్నారని, ఇప్పటికే ఇద్దరు నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇదే సీన్ రిపీట్ అయితే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు నేతలకు క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో మాట్లాడి గ్రూపు రాజకీయాలు చేస్తే తోక కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయినా కూడా ఎవరేం చెప్పినా మాకేంటిలే అనే వ్యవహార శైలిలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు సైతం ఇష్టం వచ్చిన రీతిలో సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ అధికార పక్షానికి చెమటలు పట్టిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని వనపర్తితో పాటు కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలకు సైతం అధిష్టానం ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయినా నేతల్లో ఇలాంటి మార్పు లేకపోవడం అధిష్టానానికి సైతం చికాకు తెప్పిస్తున్నాయట. నేతల వ్యవహార శైలి ఓ పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు రాజకీయాలతో అధికార పక్షం అట్టుడికి పోతుండగా, మరోసారి వనపర్తి జిల్లాలో గుప్పమన్న వర్గపోరుతో అధిష్టానం చాలా సీరియస్గా అయిందట. దీనికి తోడు ఎమ్మెల్యే మెగారెడ్డిపై చేసిన విమర్శలు సైతం ఎమ్మెల్యే వర్గానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే మెగారెడ్డి స్వయంగా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎంపీ మల్లు రవికి ఫిర్యాదు చేయడంతో పాటు గాంధీ భవన్ వద్దకు వెళ్లి అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షునికి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దాంతో అడగకుండా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా ఎమ్మెల్యే మెజారిటీ వర్గం ఒక్క అడుగు ముందుకు వేసి ఏకంగా ఢిల్లీ ఏఐసీసీకే ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఏది ఏమైనా వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు రాష్ట్ర అధినాయకత్వానికి తలనొప్పులు తెస్తున్నాయి. ఇద్దరి నేతల మధ్య ఉన్న వర్గపోరు పీక్ స్థాయికి చేరడంతో ఇద్దరు నేతలు అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయట. దీంతో జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతూ ఉండగా, సీఎం సొంత జిల్లాలో సైతం వర్గపోరు పీక్ స్థాయికి వెళ్లడం సీఎంకు మరింత చికాకు తెప్పిస్తుంది. విభేదాలు రిపీట్ అయితే భవిష్యత్తులో కఠినమైన చర్యలు ఉంటాయని ఇద్దరు నేతలకు సీఎం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక మరి భవిష్యత్తులో టీ కప్పులో తుఫాన్లా కాంగ్రెస్ పార్టీలో అంతా సర్దుకుంటుందా, లేక మరోసారి రచ్చకెక్కుతారో వేచి చూడాలి.